మీరెలా రండి. నమస్కారం సార్. పార్టీ మీటింగ్కి వెళ్తున్నాం, ఇప్పటికే లేట్ అయింది. ఇంకా కాస్త లేట్ అవుతుంది. ఈ బళ్ళని పరిశోధించాలి సార్. మీటింగ్ అనే పేరుతో ఇలా స్మగ్లింగ్ చేస్తున్నారా? ఎర్ర చందనం. యు ఆర్ అండర్ అరెస్ట్. క్షమించాలి, కొంచెం అలా పక్కకి రండి. దేనికి? లంచం ఇస్తావా? ఇచ్చి అలవాటు అయింది అనుకుంటాను. మన దగ్గర ఈ ఆటలు సాగవు. చెప్పకు. దయించి నన్ను వదిలేయండి. నేను మంత్రి గారి మనిషిని, మంత్రి గోపయ్య గారు. నా పేరు నాగలింగం. మీరు ఒకసారి ఫోన్ చేయండి వారికి. మంత్రి గోపయ్య కాదు, మా నాన్న చెప్పినా కూడా నిన్ను వదిలిపెట్టను రా. కొన్నాళ్లుగా నిన్ను నేను వాచ్ చేస్తూనే ఉన్నాను. వీడు జీపులు ఎక్కించండి. అంతా ఓకేనా? చూస్తూ ఉండండి సార్. అలాంట్రా. ప్రభాకర్ జిందాబాద్. మంత్రి గోపయ్య డౌన్ డౌన్. ప్రభాకర్ జిందాబాద్. మంత్రి గోపయ్య డౌన్ డౌన్. ప్రభాకర్ జిందాబాద్. ప్రభాకర్ జిందాబాద్. ప్రభాకర్ జిందాబాద్. మంత్రి గోపయ్య డౌన్ డౌన్. మంత్రి గోపయ్య డౌన్ డౌన్. పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, మన పార్టీ ఈనాడు ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవలసిన క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మన పార్టీకి ఏర్పడే కళంకాన్ని తుడిచివేయడమా, తుడవకుండా ఊరుకోవాలా అన్న విషయాన్ని గురించి యూత్ వింగ్ ప్రెసిడెంట్ శ్రీ ప్రభాకర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. రండి సార్. స్నేహితులారా, నాకు దీని గురించి ఎక్కువగా చెప్పడం ఇష్టం లేదు. మా నాన్నగారు ప్రాణాన్ని పణంగా పెట్టి పెంచి పెద్ద చేసిన పార్టీ ఇది. ఈ పార్టీ అంటే ప్రజలకు విశ్వాసం ఉంది, భక్తి ఉంది. వాళ్ళ నమ్మకాన్ని పాడు చేయొద్దు, పార్టీని నాశనం చేయొద్దు. ఇదే చెప్పాలనుకున్నాను. నేను పార్టీని నాశనం చేస్తున్నాను ఏమిటి ఆధారం? నా విరోధులెవరో సాగిస్తున్న దుష్ప్రచారం ఇది. ఒకప్పుడు వీళ్ళు త్యాగం అనే పేరుతో నన్ను బలిపశువును చేయాలని చూశారు. నేనెందుకు బలిపశువును కావాలి? పార్టీ పురోభివృద్ధి కోసం ఇంతకు ముందు ఎందరో బలిపశువులయ్యారు. కొంతమంది బలవంతంగా రక్తబలులు ఇచ్చిన చరిత్ర కూడా ఉంది. మనకున్న ముఖ్య సమస్య అది కాదు. ఇప్పుడు ముఖ్యంగా దేశ ప్రజల దృష్టిలో పార్టీ నాయకులకు ఏర్పడిన కళంకం. నాకు మంత్రి కావాలని ఎలాంటి ఆశా స్వార్థమూ లేవు. మీకు ఖచ్చితంగా ఒక మాట చెప్తాను. నేనే మంత్రినైతే దేవరాజు లాంటి దేశద్రోహిని బంధించి మీ ముందు నిలబెడతాను. వాడితో పాటు వాడితో కుమ్మక్కైన కొందరు రాజకీయ ప్రముఖుల్ని కూడా. ఆ పని చేస్తేనే ప్రజల దృష్టిలో మన పార్టీకి విలువ ఉంటుంది. దేశద్రోహుల్ని శిక్షించాలి, పార్టీకి ద్రోహం చేస్తున్న వాళ్ళని శిక్షించాలి. దురాలోచనతో, దుర్బుద్ధితో ఈ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారని తెలుసు. ఈ కోట ఇలాంటి రంగులు ఫిరాయించే రాజకీయవాదులు స్వార్థం కోసం చేసిన కుతంత్రమని నాకు తెలుసు. ఇప్పుడు దీని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. పట్టుకుంటే 10 లక్షల బహుమానం ఇస్తామని ప్రకటించిన దేవరాజు లాంటి దొంగలు, దేశద్రోహులు ఇంకా ఎందరో ఉన్నారు. మన మధ్యనే ఉన్నారు. వాళ్ళ నిజస్వరూపాల్ని నేను బయట పెడతాను. దొంగలెవరో మీకే తెలుస్తుంది.